నిర్మలా సీతారామన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఈ వారంలో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్న పేరు ఏదైనా ఉంది అని అంటే అది నిర్మలా సీతారామన్ గారి గురించే. ఎందుకంటే దేశంలో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు నిర్మలా సీతారామన్ గారు. మొరార్జీ దేశాయ్ గతంలో 1957 నుంచి 62 వరకు 6 ఇయర్స్ 5 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా బడ్జెట్ ప్రవేశపెడితే 1 ఇయర్ మాత్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆ రికార్డును చెరిపేశారు. అయితే కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది ట్యాక్సబుల్ పర్సన్స్కి. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 వరకు పెంచింది. కొత్త పన్ను విధానంలో స్లాబ్లను మార్చారు. అవి ఇలా ఉన్నాయి: 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 lakhs to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, అబోవ్ 15 lakhs 15 లక్షలకు పైబడిన ఆదాయంపై 30% పన్ను. స్లాబుల్లో మార్పుల వల్ల ఉద్యోగులకు 17,500 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. ఇది పాత పన్ను విధానంలో కొనసాగుతున్న ఉద్యోగులకు ఇబ్బందికరమే అని చెప్పుకోవాలి. వారు ఈ బడ్జెట్లో ఊరట ఉంటుందని ఆశించారు, కానీ వారికి మాత్రం మొండి చెయ్యే చూపించారు. మొత్తంగా చూసుకుంటే ట్యాక్స్ పేయర్స్ పట్ల నిర్మలా సీతారామన్ పెద్దగా కనికరం చూపించారనే చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై మీ ఒపీనియన్ని కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా తీసుకొచ్చిన ట్యాక్స్ స్లాబ్ రేట్స్పై కూడా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.